యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనపు చివరి భాగాన్ని చదువుకుందామండి. పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. దేవుని బిడ్డ, పాడైన దాన్ని మరి ఏ మనుషులు కూడా బాగు చేయలేరండి. మరి ఈ ఉదయకాలం ఈ వాగ్దానం వింటున్నా, మరి నీ జీవిత పరిస్థితులు పాడైపోయినాయా? నీ కుటుంబ పరిస్థితులు పాడైపోయినాయని బాధపడుతున్నావా? నీ వ్యాపారం అంతా కూడా పాడైపోయిందని బాధపడుతున్నావా? దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారండి. నీ జీవితాన్ని ఎవ్వరు బాగు చేయలేకపోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బాగు చేస్తానంటున్నాడండి. అందుకనే ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. నీ మాటను బట్టి థ్యాంక్ యూ డాడీ అని యేసయ్యకు థ్యాంక్స్ చెప్తారా? దేవుని స్తుతిస్తారా? ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక.